మత్తయి 31వ అధ్యాయము 13, 14 వచనాలను చూసుకున్నట్లయితే, మొదట దేవుని రాజ్యము ఆవగింజలాగా ఉంటుంది. చిన్నగా ఆరంభమవుతుంది. యేసు కూడా ఈ లోకంలో ఉన్నప్పుడు ఆయన సేవ చిన్నగా ఆరంభమయ్యి, మరి ఆరంభమవుతున్నప్పుడు ఆయన ఎంతోమంది తృణీకరించినారు, అవమానపరిచినారు. మరి ఆయన దగ్గర నుండి శిష్యులు కూడా వెళ్ళిపోయినారు. ఆ విధంగా జరిగింది. అయితే ఆ చిన్న ఆవగింజ ఒక పరిశుద్ధాత్మ శక్తి ద్వారా ఇప్పుడు ప్రపంచమంతా కూడా ఆవిర్భవించింది కదా. నిజంగా హ్మ్. మనం కూడా అనుకుంటాం సువార్త ప్రకటించేటప్పుడు ఎవరు వింటారు ఈ పరిస్థితుల్లో, ఎవరికి చెప్పాలనుకుంటాం. కానీ ఆ విత్తనం ఆ భూమి హృదయం అనే భూమిలో మనం నాటినప్పుడు ఆయన మహావృక్షముగా ఫలింపజేసే బాధ్యత ఆయనది. ఈ అంత్య దినంలో ఉన్నాం కనుక మనము బహు బలముగా, వేగవంతంగా అనేకులకు సువార్త ప్రకటించాలి. ఎందుకంటే సమయం లేదు. కొద్ది సమయం ఉంది కనుక మనకు అప్పగించిన బాధ్యత సర్వలోకమునకు వెళ్ళి సర్వసృష్టికి స్వార్థ ప్రకటించమన్న ఆ మాట ఆజ్ఞ మనము ఖచ్చితంగా నెరవేర్చాలి. హల్లెలూయా.